పిల్లలకి ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? స్క్రీన్ లేకుండా మీ పిల్లలు అన్నం తింటారా? తినరా? డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అంటే ఏంటి? సో, ఇలాంటి విషయాల గురించి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ఈ జనరేషన్ కిడ్స్‌కి అన్నం తినిపించాలి అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట. అసలు వద్దు అని మొండి చేస్తారు, ఏడుస్తారు. వాళ్ళ టాంట్రమ్స్ చూడలేక మనమే మన కిడ్స్‌కి ఫోన్ ఇచ్చి, సరేలే ఒక్కసారికి అని చెప్పేసి మనము ఫోన్ ఇచ్చి వాళ్ళకి తినిపిస్తాం. బట్ అది ఒక్కసారితో ఆగిపోతుందా? కాదు. అది ఇంకా రిపీటెడ్ అవుతూ ఉంటుందనమాట. సో, ఈ రిపీటెడ్ మనం మన కిడ్స్‌ని మనమే పాడు చేస్తున్నామనమాట. ఈ గ్యాడ్జెట్స్, టీవీ, ఫోన్, ల్యాప్‌టాప్ ఏదైనా స్క్రీన్ చూస్తూ డిపెండ్ అయ్యి వాటితోని చూస్తూ తినడం, దాన్నే డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అని అంటారు. ఇది అస్సలు మంచిది కాదు. దీని నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీకు చెప్తాను. ప్రాబ్లమ్ నంబర్ 1, అసలు టీవీ కానీ, ఫోన్ కానీ చూస్తూ తింటున్నప్పుడు మన కిడ్స్ అసలు ఏం తింటున్నారు? ఆ టేస్ట్ ఎలా ఉంది? ఆ టెక్స్చర్ ఏంది? ఆ టచ్, ఫీల్, సెన్స్ ఏమి డిస్క్రైబ్ చేయలేరనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే లైక్ మన కిడ్స్ టీవీ చూస్తూ తినడం వల్ల వాళ్ళ కడుపు నిండిందా? లేదంటే ఇంకా ఆకలేస్తుందా? ఏమైనా తింటారా? తినరా? అని చెప్పలేని సిట్యుయేషన్‌లో కూడా ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్, ఇది చాలా ఏ మదర్ అయినా ఫేస్ చేసే ప్రాబ్లమ్ అనమాట. సో, ఏంటి అంటే మనం బయటికెళ్తాము, లేదు అంటే ఒక క్రౌడ్ ప్లీజ్, లేదు అంటే ఫంక్షన్, పార్టీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కిడ్స్ ఫుడ్ వద్దు అని చెప్పేసి చాలా మారం చేస్తారు. అబ్జర్వ్ చేసి ఉంటారు మీరందరూ. సో, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే యాజ్ ఎ ఎక్స్‌పీరియన్స్ మదర్‌గా నేను ఏం చేశానో మీకు ఇప్పుడు చెప్తాను. సో, దానికి కొన్ని టిప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మనము ఒక స్క్రీన్ టైమ్ అనేది వాళ్ళకి కొంచెం మెల్లిగా తగ్గించుకుంటూ వచ్చాలి డ్యూరేషన్. అండ్ వాళ్ళని బిజీ చేయాలి. ఎలా? కొన్ని గేమ్స్, పజిల్స్ లేదా స్టోరీస్ చెప్తూ తినిపిస్తూ ఉండాలనమాట. అది స్టెప్ నంబర్ 1. అది స్లోగా చేస్తే అది సెట్ అయిపోతూ ఉందనమాట. నెక్స్ట్ స్టెప్ నంబర్ 2, వాళ్ళకి కంపల్సరీగా ఒక టైమ్ టేబుల్ అనేది ఫిక్స్ చేయాలనమాట. ఇష్టం వచ్చిన టైంలో ఫుడ్ అనేది ఇవ్వకూడదు అండ్ ఫ్రీక్వెంట్‌గా స్నాక్స్ అస్సలకే ఇవ్వకూడదు. సో, వాళ్ళకి సిస్టమాటిక్ ప్రొసీజర్ అనేది అలవాటు చేస్తే వాళ్ళకి ఇంకా ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, నెక్స్ట్ వచ్చేసి టిప్ ఏంటి అంటే ఫ్యామిలీతో కలిసి కంపల్సరీ వీక్‌లో 2 ఆర్ 3 డేస్ ఫుడ్ అనేది తినేట్టుగా చూడండి. సో, వాళ్ళ వ్యూస్, ఆ ఫుడ్ రిలేటెడ్ గురించి మాట్లాడుతూ ఉండండి. అండ్ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో దా వాళ్ళందరికీ చెప్పండి. అసలు డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అంటే ఏంటి? దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పేసి చెప్తే సో, ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అవుట్‌డోర్ గేమ్స్‌ని ఎంకరేజ్ చేయండి. దానివల్ల వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా బావుంటుంది. అండ్ వాళ్ళు కొంచెం ఎనర్జిటిక్‌గా ఉంటారు. అండ్ వాళ్ళకి చెప్పండి. సో దట్ వాళ్ళు వింటారు. పిల్లలు ఒకే దగ్గర కూర్చొని అస్సలు తినలేరనమాట. సో, ఇట్స్ ఓకే. వాళ్ళని కొంచెం అలవాటు పడే వరకు కొంచెం మధ్యలో లేచి ఆడుకుంటూ తిననివ్వండి. నెక్స్ట్ చాలా జిద్దు, మొండి, టాంట్రమ్స్ అన్నీ చూపిస్తారు. సో, మీరు దానికి చాలా పేషెన్స్‌గా ఉండండి. ఎందుకు అంటే బయట ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు కిడ్స్ అనేది. పిల్లలు ఏం తింటున్నారు? ఎంత తింటున్నారు? అసలు దాని గురించి మీరు ఒకసారి రివ్యూ అనేది తెలుసుకోండి. యాజ్ ఎ మదర్‌గా ఎవరికైనా పిల్లలనేది చాలా మంచిగా తినాలి, హెల్తీగా చేసి పెట్టాలి అని ఉంటుంది. యెస్. బట్ మీరు పిల్లలు ఎంత తింటున్నారు అని చూడండి. క్వాలిటీ చూడండి, క్వాంటిటీ చూడకండి. న్యూట్రిషన్ ఫుడ్ అనేది వాళ్ళకి వెళ్తుందా చూడండి. ఇనఫ్. పిల్లల స్టమక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో, వాళ్ళకి ఎక్సెసివ్ ఫుడ్ అనేది అస్సలు పెట్టకండి. అన్ని పోషకాలు వచ్చేట్టుగా సో, ఒకటేసారి పెట్టండి చాలు. సో, వాళ్ళకి ఇంకా జంక్ అనేది టోటల్‌గా కట్ చేయండి. వన్స్ ఎ వైల్ వెరీ రేర్‌గా ఇవ్వండి. ఇట్స్ ఓకే. బట్ రెగ్యులర్ ఇంటర్వల్స్‌లో అస్సలు కట్ చేయండి. టాంట్రమ్స్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు అని చెప్పేస్తే అది మళ్ళీ ఫ్యూచర్‌లో అది ఇంకో ప్రాబ్లమ్ అవుతుందనమాట. ఇలాంటి టిప్స్ అనేది స్లోగా మనము వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే అది ఆ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. సో, నాకు తెలిసి ఇంకా ఫర్దర్ కొత్త కిడ్స్ ఎవరికైనా ఉంటే దాని నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, వాళ్ళకి ఫోన్ ఇవ్వకుండా మీరు
కొంచెం బిజీగా ఉండేట్టుగా చూసుకోండి. సతాయిస్తారు, స్టార్టింగ్‌లో సతాయిస్తారు. ఒక రొటీన్ అనేది సెట్ చేయండి. సో, అప్పుడు మనం కూడా హ్యాపీగా ఉంటాము. ఫోన్ వల్ల చాలా ఇష్యూస్ వస్తాయన్నమాట. అండ్ అది వాళ్ళ హెల్త్‌కి కూడా చాలా మంచిది కాదు. సో, ఈ వీడియో కనుక మీకు హెల్ప్‌ఫుల్ అండ్ యూస్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.